ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్త కుప్పలో పడేసేవాడు కోడి పిల్లలు ఒకళ్ళ లాకట్ట వచ్చేవాడు మరి మీరు 10-20 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫీ కాదు మీకు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లో ఇచ్చారు అక్షరాలు లేకుండా మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి గుడివాడ గుడ్లు ఫ్యాక్టరీ మాదే దుబాయ్లో దూదు ఫ్యాక్టరీ మాదే ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదే పామారులో పందుకు చేసుకోము మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీపులు లేని పెళ్లి తెచ్చుకుంటే మొత్తం రాసిచ్చారు మా ఇంట్లో పెళ్లిళ్ళకి పేరెంటాలు ఉన్నారండి ముక్కు లేని ముసలమ్మ అడుగు లేని నాగమ్మ ఏది లేని అక్కమ్మ ఉన్నారు ముగ్గురు పెళ్లిళ్ళకి పేరెంటాలండి మరి ముగ్గురు చీరలో అంటున్నారని చెప్పేసి నాకు తెలిసిన ఎర్రంకం దగ్గరికి తీసుకెళ్లి ముడి చుట్టూ 3 ఓతలు పెట్టించాము మరి తెల్లారకల్లా ఓతలు ఎర్రక్క అందిపోయిందండి మరి అసలు పొద్దున్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళమని చెప్పి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయారు మరి వాళ్ళు ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు అంత జీబు వేసుకొని తూటుకర్ర అంత తుపాకీ తీసుకొని బయలుదేరానండి మరి జీడిపప్పు అంత జీబులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబు వెళ్ళిపోయి చెరువులో పడిపోతుంది నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి మరి మాకు ఇచ్చే మావులు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్ తో యుద్ధానికి పోయి వెళ్తామండి మరి మేము మీలాగా పెద్ద డాబాలు కడతామంటే కింద పునాదులు లేవండి పైన టాపులు లేవండి మా డాబాలు ఎప్పుడు గాలిలో ఎగురుతా ఉంటాయండి మరి తాటకైతే గలగలంటుందని ఇటుకైతే ఇరిగిపోతుందండి జమ్మ అయితే జారిపోతుందని పెంకి అయితే పేలిపోతుందండి నాపర అయితే నలిగిపోతుందండి అందుకని చెప్పి మా కలెక్టర్ గారు భలే కలపలు కనిపెట్టారండి ఏమేం కలపలంటే బొబ్బాస్ కలపండి జిల్లేడు కలపండి ఒరిగడ్డి వాసాలండి దొంగ దోలాలండి చీపురు పూలతో కిటికీలండి పైన కోడిపీతో స్లాబ్ అండి మరి పైన కోడిపీతో స్లాబ్ ఎందుకంటారో వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వచ్చిందండి మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పుకుని ఎక్కువ జనం రారు కానీ కోడిపీ సువాసన అని చెప్తే ఊరంతా వచ్చి కూర్చుంటారు మరి వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూర్చుంటే నాకు ప్లేస్ లాగా వచ్చేయండి మరి మీకు సినిమా చూడాలంటే చెప్పండి ఏట్లో టికెట్లు నూతులో సినిమా అండి వెళ్తామే కానీ వత్తం ఉండదండి మరి వత్తం మీకేం తీసుకురాకపోతే మీరు బాధపడిపోతారని చెప్పేసి చిరంజీవి షర్ట్లు ఎన్టీఆర్ షర్ట్లు బాలకృష్ణ బండిలు పెద్ద ఎన్టీఆర్ లుంగీలు నాగార్జున ప్యాంట్లు తీసుకొచ్చేసింది మీకు చక్కయ్య గారు చెప్తే అక్కయ్య గారు ఫీల్ అయిపోతారని చెప్పి సూర్యకాంత్ చీరలు విజయకాంత్ చీరలు తమ్మన్న చీరలు అనుష్క చీరలు శ్రీదేవి చీరలు ఇచ్చామండి మీరు 10-20 ఇస్తే పక్క కోట్లో కలిసి టిఫిన్ చేసి వస్తామండి ఈలోగా విమానం మంచి బట్టలు దిగిపోతాయండి మరి ఏమండి సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేరిపోతున్నాను ముందు 3 కిలోమీటర్లు అన్న 7 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాను మరి బుల్లెట్స్ లేకుండా మా గన్ను కాల్ చేస్తున్నాను మా గన్ను ఆఫ్ చేయమంటారు సార్ మోపు చేయమంటారు ఆఫ్ చేత 6,000 అండి మోపు చేత 3,000 అండి వెనక్కి వెళ్తే 7,000 అండి పైకి వెళ్తే 10,000 అండి మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదండి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటల పేరుద్దండి మరి మా గన్ను అసలు ముందు నుంచి వెళ్దాం వెనక నుంచి పేరుతుంది